హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూడబోయే ముందుగా మీరు రావు గారి రాచబండ వీడియోకి లైక్ ఇచ్చి, అలాగే ఎవరైతే కేకే న్యూస్ ను సబ్స్క్రైబింగ్ చేసేసుకోలేదో వాళ్ళు చేసేసుకుని మీరు రెడీగా ఉండండి. మరి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఓహో, పాడిందే పాట పాచిపళ్ళ దాసరా అన్నట్లు వైసీపీ నాయకులకి జగన్ వేరే పనేమి చెప్పినట్లు లేడు. కేవలం సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల మీదే మాట్లాడమని పురమాయించినట్టున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య ఎప్పుడూ లేనిది మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి గోటాల ముందుకు వచ్చేసాడు. తోడుగా తమ హయాంలో మంత్రులుగా చేసిన నారాయణ స్వామిని రోజాను వెంటేసుకుని మరీ వచ్చాడు. ఇదిగో కరుణా, నీ ఉపదేశాలు ఏంటో మొదలెట్టు. మహేష్ అన్నటువంటి వ్యక్తి మా దగ్గరికి వచ్చి తనకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లని మాకు చూపించటం జరిగింది. అందులో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతర అనేక మంది నాయకులు రోజా గారితో సహా అత్యంత దారుణంగా అసభ్యకరమైనటువంటి రీతిలో వినటానికి చూడటానికి కూడా సహించలేనటువంటి సోషల్ మీడియా పోస్టులు అవి. అయ్యో అవునా? ఇదిగో నువ్వు నిజంగా కరుణామయుడు అని అనుకుంటా ఉన్నావా? నువ్వు కేవలం కరుణాకర్ రెడ్డివి. మరీ ఎక్కువగా ఊహించుకోకు. ఏందేంది మహేష్ అనే వ్యక్తి వాట్సాప్ మెసేజ్లు చూపించాడా? నేను నీకు లక్షల కొద్దీ సోషల్ మీడియా పోస్టులు, ఏది మీ పేటీఎం బ్యాచ్ తిట్టిన బూతుల పోస్టులు చూపిస్తా, చూస్తావా? చూసే ధైర్యం ఉందా? తల్లి చెల్లి ఆలి అనే తేడా లేకుండా తిట్టించిన బూతులు చూస్తావా? వెనకటికి నీలాంటుడే కొంప అంటుకుందరా బాబోయ్ అని ఏడుతా ఉంటే చోటకి నీ పడిగాడట. ఆట ఉంది నీ వ్యవహారం. ఇదిగో అది సరే, రోజా నారాయణ స్వామి గురుమూర్తి అంతా అక్కడ ఏం చేస్తున్నట్టు చూడు. కరుణాకరం ఏదో గూడు పుటాని అయినా జరుగుతూ ఉండాలి, లేదంటే ఏదైనా మంచి పార్టీ అయినా ఎంజాయ్ చేస్తా ఉండాలి. ఏంది కదా? నువ్వు చెప్పకపోతే మాకు తెలీదా? ఇదిగో నేను చూపిస్తా, చూసి ఆనందించు. చూసేవా? అది మీ నిర్వాహకం. ఓవైపు పార్టీ ఓడిపోయి క్యాడర్ అంతా డీలా పడుతుంటే, మరోవైపు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంతా చేసిన తప్పులకి జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే మీకు షోకులు కావాల్సి వచ్చాయి. ఆ షోకులు డైమండ్ రాణి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి మూతులకు కేకులు రాసుకుని మరీ ఎంజాయ్ చేస్తే రాష్ట్రంలో జనం బాధలు పడుతున్నారు, వైసీపీ నేతలు జైల్లో మగ్గుతున్నారంటూ ముసల కన్నీరు కారుతారా మీడియా ముందు? జనం ఏం చెవుల్లో క్యాలీఫ్లవర్లు ఎట్టుకోలేదు. సార్లే, నువ్వు జగన్ పంపించిన స్క్రిప్ట్ చదవడానికి వచ్చావని అర్థం అవుతుందిలే, కానీ ఇదిగో ఏదో చెబుతున్నావుగా, కంటిన్యూ చేసేయి. ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను వాళ్ల మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద పోస్టింగులు పెడుతున్నారని ఐటీడీపీ ద్వారా వచ్చినటువంటి పోస్టింగులను అది కూడా వాళ్లే సృష్టించి వాళ్ల నాయకులనే మా చేత మేము తిట్టించినట్టుగా ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టింగులు చేసి అత్యంత దారుణంగా వాళ్ల మీద కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి స్టేషన్లలో వాళ్లను చితక తన్నుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి నిర్వాహకమంతా కూడా
ఈ రోజున సభ్య సమాజం చూస్తున్నది. అయ్యో, సభ్య సమాజం చూడకపోవడం ఏంటి? మీ బర్త్డే పార్టీలని, మీ వేషాలని చూస్తుంది కదా. ఏందేంది వాళ్ళ మీద వాళ్ళే ట్రోల్స్ చేసుకుని మీ ఐడియాల పేరుతో మీ వాళ్ళని బొక్కలో దోస్తా ఉన్నారా? ఓ వైపు గుడివాడ అమర్నాథం ఏమో అసలు వాళ్ళు ఎవరు మా వాళ్ళు కాదు అంటాడు, నువ్వేమో మా బాగా వెనకేసుకుని వస్తా ఉన్నావు. 3rd డిగ్రీ అంటే ఏంటో వాళ్ళకు కూడా తెలియాలి కదా కరుణ. అందుకే 4 రోజులు పులుసు కారే వరకు దంచితే అంత దారిలోకి వచ్చేస్తారు. నువ్వేం కంగారు పడకు, రేపటి రోజున కల్తీ నెయ్యి వ్యవహారం బయటికి రాగానే నీకు ఆ 3rd డిగ్రీ రుచి చూపిస్తారులే. ఈ రోజున మాకు వచ్చినటువంటి ఈ సోషల్ పోస్టింగ్స్ అన్నీ కూడా ఐటీడీపీ ద్వారానే వచ్చినాయి. వాళ్ల ద్వారానే తెలుగుదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ సోషల్ మీడియా పోస్టింగ్ అయినటువంటి ఐటీడీపీ, అలాగే వాళ్ల సానుభూతులకు సంబంధించినటువంటివి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా వచ్చినాయి అని చాలా స్పష్టంగా తెలిసింది. దాని మీద మేము ఈ రోజున కంప్లైంట్ ఇవ్వటానికి రావటం జరిగింది. పోలీస్ స్టేషన్లలో ఓ మామూలు బాధితుడు వచ్చి ఓ కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసుకొని వెంటనే రిసిప్ట్ ఇవ్వవలసినటువంటి బాధ్యత పోలీసు అధికారులది. చెస్, నీకు బుర్ర బుద్ధి లేనట్లుందిగా కరుణ. పోలీసుల పని పోలీసులు చేస్తారు, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని నీకు మీ జగన్ రెడ్డికి తెలీదా చెప్పు. అంచేత వచ్చావా, 4 ముక్కలు మాట్లాడావా, జగన్ రెడ్డి కంటి తుడుపు చేసేసావా అన్నట్లు ఉండాలి గాని పడుకున్న గుర్రాలను లేపి తన్నించుకోకూడదు, గుర్తెట్టేసుకో. ఈ రోజునున్నటువంటి గౌరవ ఎంపీ వచ్చిన పూర్వపు ఉప ముఖ్యమంత్రి గారున్నా, పూర్వపు మంత్రి గారున్నా, ఈ పట్టణానికి మేయర్గా ఉన్నటువంటి వారు ఉన్నా కూడా ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఇప్పటికి మేము దాదాపు అరగంట పైగా అయింది. ఇప్పటి వరకు రిసిప్ట్ ఇవ్వటానికి తర్జన భర్జనలు పడుతున్నారు. అంటే పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. పోలీసు అధికారులు ఎవరి చెప్పు చేతలలో ఉండి పనిచేస్తున్నారు అన్నది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. చూడు కరుణాకరం, నువ్వు చెబితే గాని నాకు నారాయణ స్వామి డిప్యూటీ సీఎం అని గుర్తేలేదు. ఆయనకు పేరుకే ఆ హోదా ఇచ్చారని, మంత్రి పదవి ఇచ్చారనేది ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది కదా. పాపం ఆయన్ని ఎందుకు లాగుతా ఉన్నావు? అది సరే, ఇప్పుడేమంటావు? ముసుగులో గుద్దులాటేందుకు? స్ట్రైట్ గా మ్యాటర్ ఏంటో 2 ముక్కల్లో చెప్పి. న్యాయం ఎక్కడా, ధర్మం ఎక్కడా? మా మీద ఐటీడీపీ ద్వారా మా నాయకుల మీద పోస్టింగులు ఇంత జుగుప్సాకరమైనటువంటి రీతిలో పెడుతూ ఉంటే దాని మీద మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్లు తీసుకొని రిసిప్ట్ ఇవ్వటానికి కూడా సిద్ధపడకపోవటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఖచ్చితంగా వీటన్నింటి మీద ప్రైవేట్ కంప్లైంట్లను రిజిస్టర్ ఇవ్వబోతున్నాం. ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, న్యాయం జరగాలి. మీకు అన్యాయం జరిగినా దాన్ని ఖండిస్తాం. మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఖండించవలసినటువంటి బాధ్యత, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని తెలియజేస్తున్నాం. న్యాయం ధర్మం మీ హయాంలో లేవనే కదా జనం మిమ్మల్ని అధపాతాళ లోకానికి తొక్కేశారు. మర్చిపోయావా కరుణాకరం? ఏందేంది టీడీపీ జనసేనలకు అన్యాయం జరిగినా మీరు ఖండిస్తా ఉన్నారా? అంటే అన్యాయం మీ వాళ్ళు చేస్తున్నారని ఒప్పుకున్నట్లేగా. అయినా మీ హయాంలో మీరు ఆ పేటీఎం కుక్కలని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు అంతా అనుభవిస్తా ఉన్నారు. అప్పుడు నువ్వనే అన్యాయాన్ని ఖండించి ఉంటే ఇప్పుడు ఈ లాఠీ దెబ్బలు ఉండేవి కాదు కదా. రెడ్ బుక్ లో నీ పేజీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం తప్ప చేసేదేమీ లేదులే కరుణా. వెళ్ళి ఇదిగో బార్లా కాళ్ళు జాపి బోర్లా పడుకో పో.